గురువుగారు, ఇప్పుడు ఆత్మల గురించి మనం మాట్లాడుకుందాం. ఆత్మలు నిజంగానే ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఎవరెవరికి కనిపిస్తాయంటే పర్టిక్యులర్‌గా ఈ నక్షత్రం వాళ్ళకి కనిపిస్తాయంటారు. కొంతమంది సడెన్‌గా అటు వెళ్తుంటే చూసాను, ఇటు వెళ్తుంటే చూసాను అని అంటారు. అది ఇతరులకు కనిపించదు. అలాగా ఏ నక్షత్రం వాళ్ళకి కనిపిస్తాయి? అసలు దాని గురించి పూర్తిగా వివరించండి. నక్షత్రాలని కాదు తల్లి. ఒకటి ఏంటి అనంటే, చనిపోయిన వారి జాతకము, ఎదుటి వ్యక్తి జాతకం ఏకమవ్వాలి. ఓహ్! కుండలి ఏకమవ్వాలి. ఒకటి. మామూలుగా అంటే సహజంగా కనిపించేటువంటి వాళ్ళెవరు ఎవరయ్యా అంటే, పిల్లి కళ్ళు అని జన్మించే వాళ్ళుంటారు. అవును గురుగారు. చూసావా ఎప్పుడైనా? చూసాను పిల్లి గురుగారు. కళ్ళున్న మనుషుల్ని? చూసాను గురుగారు. పిల్లి కళ్ళు, కుక్క కళ్ళు గూడా వస్తాయి జనాలు. అంటే అవి బ్రౌన్ కలర్‌లో ఉంటాయి వాళ్ళ కళ్ళు గూడా. ఓకే గురుగారు. అందరికి బ్లాక్ ఉంటే వాళ్ళకు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. నక్క, కుక్క, పిల్లి కళ్ళు సాధారణంగా మనుషులకు వస్తూ ఉంటాయి. కాకపోతే అందరం ఏంటి అనంటే గుర్తించింది కేవలం పిల్లి కళ్ళను మాత్రమే. అవును గురు. విన్నారా? కొంతమంది ఐస్ కూడా బ్లూ కలర్‌లో వస్తాయి. అవును గురుగారు. అవునా? హ్మ్. వీళ్ళకు మాత్రమే కొన్ని దుష్ట శక్తులు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే గురుగారు. అవి ఎక్కడ ఉన్నా. హ్మ్. నేను నా శిష్య బృందాన్ని తీసుకొని ఒక రోజున యాత్రలు చేస్తున్నాము. హ్మ్. పరళి నుంచి, హ్మ్. పరళి వైద్యనాథ నుంచి నాగనాథ దేవాలయానికి వెళ్తున్నాం. హ్మ్. నాగనాథ దేవాలయానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో మా కారు ఆగిపోయింది. హ్మ్. డ్రైవర్ ఎంత స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. నేను మంచి నిద్రలో ఉన్నా. హ్మ్. మంచి నిద్రలో ఉన్నా. హ్మ్. ఇంకా కార్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏసీ ఆఫ్ అయిపోతుంది కదా! దానికి మెలుకొచ్చింది. ఏమైంది ఉడకపోస్తున్నదంటే, "ఏం లేదు గురుగారు కారు ఆగిపోయింది" అని చెప్పేసేసాను అన్నాడు. హ్మ్. అంటే అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వేరే రెంట్ కార్‌లో వెళ్తున్నాం హ్మ్. తీసుకొని. హ్మ్. సడన్‌గా అంత దూరంలో నేను చూసేసరికి కింది నుంచి పై వరకు ఒక వృక్షము భగ భగ మండుతూ ఉంది. హ్మ్. కింది నుంచి పై వరకు వృక్షము భగ 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 మండుతూ ఉంది. దాన్ని ఎవరో కాలపెట్టింది కాదు తల్లి. హ్మ్. మనకేంటి అనంటే కొన్ని పిశాచీలుంటాయి. హ్మ్. ఆ పిశాచీలో క్రూరత్వానికి చెందినవి. అవి ఏ వృక్షం మీదైతే ఉంటాయో ఆ వృక్షం కింద నుంచి పై వరకు భగ 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 మండుతూ ఉంది. అలా అందరికీ కనిపించిందా గురుగారు? మీకు మాత్రమేనా? ఎదుటి వ్యక్తికి చెట్టు కాలేది మాత్రమే కనిపిస్తది. ఓకే. దాని మీద నుంచి ఇది ఎప్పుడైతే బయటికెళ్తాదో మళ్ళీ వృక్షం సాధారణంగా అయిపోతది. హుహుహు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని ఎలా చెప్పాలి అనంటే ఇంగ్లీష్‌లో ఒక సినిమా వచ్చింది 'గోస్ట్ రైడర్' అని. అవును గురుగారు విన్నాను. ఎప్పుడో చూసాను. నా చిన్నప్పుడు రావచ్చు ఆ సినిమా. హ్మ్. కింద నుంచి పై వరకు వాడికి మంట ఉంటది అవును. చూసారా? అవును. అవును. అవి. ఓకే. విన్నారా? చాలా క్రూరత్వమైనటువంటి పిశాచీలవి. హుహు. అయితే అక్కడ మా వాళ్ళ మీద వైపు అది చూస్తూ ఉన్నది. కాలుతున్న చెట్టు ఒకేసారి ఆగిపోయింది. హ్మ్. ఎందుకని గురుగారు? మా వాళ్ళందరూ ఒక విధంగా షాక్‌లో ఉన్నారు. అదేంటి గారు ఇప్పటివరకు అంతగనం భగభగ మండింది మళ్ళీ ఏం కాలనట్టుగా సాధారణంగా అయిపోయింది ఏంటి గురుగారు అనంటే, ఇప్పటివరకు దాని మీద పిశాచి ఉంది నాయన. అది వెళ్ళిపోయింది. మంత్రించేసరికి అది వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆహా! అందుకే అని చెప్పేసనంటే వాడు భయపడి వెంటనే డ్రైవింగ్ నుంచి పక్కకొచ్చేస్తే నేను నడుపుకుంటూ పోయాం పర్లి. వాళ్ళని అడిగినా చెప్తారు నాతో వచ్చిన వాళ్ళని ఈసారి ఎప్పుడైనా హ్మ్. తీసుకురమ్మంటే వాళ్ళ నెంబర్ ఇవ్వమన్నా ఇస్తాను. గురుగారు. విన్నారా? హ్మ్. అతను కూడా అసలు ఇంకా ఎంత భయంగా కృతి అయ్యాడంటే అంత భయంగా కృతి అయ్యాడు. తర్వాత కొంతమంది నా దగ్గరికి చాలామంది వచ్చారు పూర్వంలో. కోలకత్తాలో ఒక పాపకు దయ్యం పట్టింది తల్లి. హ్మ్. పాపం వాళ్ళు ఎంతో మంది దగ్గరికి ఈ కోలకత్తా వరకు అవసరం లేదు. ఇక్కడే చెప్తా. వేద భవనంలో ఒక విద్యార్థి ఉండేటువంటి వాడు. మా బ్రాహ్మణుడే. ఓకే. వాళ్ళది ఎక్కడ అంటే ఖమ్మము దగ్గర కోయచిలక అనే ప్రాంతం. హ్మ్. కాదు పండితాపురం. హ్మ్. పండితాపురం అనేటువంటి ఊరు. హ్మ్. ఆ ఊరిలో ఉండే బ్రాహ్మణుడి యొక్క మనవడే ఈ పిల్లవాడు. హ్మ్. కరోనా పీరియడ్‌లో ఇంటికొస్తే ఆ పిల్లవాడు బాణామతి ప్రయోగం జరిగి ఒంట్లో ఆత్మ నివసిస్తూ ఉండేది. రాత్రి అయిందంటే కోడిల కోసం బయటికెళ్ళి కోడి రక్తాన్ని తాగాడు సద్బ్రాహ్మణుడు. అంటే ఆ దయ్యము ఒంటి మీద ఉన్నప్పుడు అలా చేస్తది వారు. ఆ ఆత్మ ఒంటి మీద ఉండేసరికి.
వాళ్ళ తల్లి గారు ఎంతో మంది వైపు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎంత తిరుగుతూ ఉన్నా కూడా ఆ పిల్లవాడికి సెట్ అవ్వట్లేదు. నాకు అర్ధరాత్రి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నాకేంటంటే కొత్త నెంబర్ ఎత్తే అలవాటు లేదు. వాస్తవానికి కొత్త నెంబర్ ఎత్తే అలవాటు లేదు. ఎప్పుడైతే ఈ మీడియా రంగంలోకి వచ్చినా అప్పటి నుంచి కొత్త నెంబర్ ఎత్తాల్సి వస్తుంది. విన్నారా? అయితే అప్పుడు నేను ఎత్తేటివి అన్నీ కాదు, చేసేది ఎవరో కాదు, మా మేనత్త గారు. కొత్త నెంబర్ నుంచి చేస్తే నేను ఎత్తాను. ఫోన్ చేసి ఎవర్రా బాబు ఇంత రాత్రి కూడా ఒకటే ఫోన్లు కొడుతున్నారని చెప్పేసి ఫోన్ ఎత్తా. నాన్న నేను నేనేంది, ఎవరు నువ్వు మాట్లాడుతుంది, ఫోన్ పెడే టైము సందర్భం లేదా అంటే, నాన్న నేను అత్తమ్మను ఇట్లా అంటే సరే చెప్పండి అని అంటే, ఒక్క నిమిషం నీకు వీడియో కాల్ చేస్తా ఇది చూడు అని చెప్పేసి ఈ నాకు మేనత్త గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్ని కూతురు అన్నట్టు ఆమె. ఓకే. పిన్ని కూతురు యొక్క కొడుకు వీడియో కాల్ చేస్తే నాకు చూపించారు. పిల్లవాడు ఒక 2 నిమిషాల వరకు నన్ను చూసి ఇట్లా నన్నే భయపెట్టించాలని చెప్పి చూశాడు. ఫోన్లోనే వీడియో కాల్లోనే. ఒక మంత్రం వేశాను, వెంటనే నిద్రపోయాడు. బాబు కళ్ళు తెరిచే లోపు నేను వాడి ముందు ఉండాలి అని అన్నా. ఉదయం వాడి ముందున్నా సాయంత్రం కల్లా వాడి ఒంట్లో ఉండేటువంటి ఆత్మను తీసి పక్కకు పెట్టేసి సాధారణంగా మనిషిగా మార్చి ఇంటికి తీసుకొని వచ్చిన. అన్నారా తల్లి? ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తల్లి. ఆత్మలు తొలగించే విద్యలు మీకు తెలుసా గురుగారు? అయితే బ్రహ్మాండంగా వాటిలలో నేను చాలా మంది అనుకుంటారు. మీకు కనిపిస్తాయి గురుగారు ఆత్మలు? అద్భుతంగా తల్లి, చాలా మంచిగా చూస్తా నేను వాటితోని. అంటే వాస్తవానికి చెప్పాలి అంటే అన్నీ దుష్టాత్మలు ఉండవు తల్లి, కొన్ని మటుకే, అన్నీ కాదు. ఎందుకనంటే ఒక మనిషి కోరికలు తీరకుండా ఎప్పుడైతే మరణిస్తాడో వాడు మాత్రమే ఆత్మరూపంలో వస్తూ ఉంటాడు, మిగిలిన వాళ్ళు రారు. సర్వాధిక కామక్రోధాలన్నీ తీర్చుకున్న వాడైతే అసలుగే రాడు. విన్నారా? కాబట్టి ఎవరైతే కృతత్వంలో మరణిస్తారో వాళ్ళు మాత్రమే ఆత్మరూపంలో ఉంటారు. ఎక్కువగా చాలామంది అందరూ శ్మశానంలో అంటారు, కానీ శ్మశానంలో ఎక్కువ ఆత్మలు నిలవండి అందరూ భావిస్తూ ఉంటారు శ్మశానంలో అని. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రమే శ్మశానంలో. ఎందుకనంటే మాట అడిగితే చెప్పండి, ఉద్యోగం చేసే సమయంలో మీరందరూ ఒకరిగా కలుస్తారు కదా, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అవి కూడా అంతే. ఇంటికంటే ఇంటికి పోవు, సంచరిస్తూ ఉంటాయి. దానికంటే ఒక స్థలాన్ని వెతుక్కోవాలి అని సంచరిస్తూ ఉంటాయి. శ్మశానం కాకుండా ఒక స్థలం అనేది సంచరిస్తూ ఉంటుంది. అది వృక్షమే కావచ్చు. అసలు ఇంకోటి చెప్పాలంటే ఎక్కువగా మర్రి వృక్షం. మర్రి చెట్టు విన్నారా? వాటి మీద వాలితే వాటి మీదనే వండిపోతూ ఉంటాయి. ఎక్కువగా ఏ సమయాల్లో అంటే పర్టికులర్గా అంటారు, మధ్యాహ్నం 1 గంట అవుతుంది జుట్టు విరబోసుకోవద్దు, మొత్తం బయటికి వెళ్ళొద్దు, రాత్రి అయితే వెళ్ళొద్దు అని అంటారు. మరి అది నిజమేనా గురుగారు? అసలు వాస్తవానికి ఆడవారు అనేటువంటి వారు జుట్టే విరబోయకూడదు. దయ్యాల విషయమని కాదు, ఆడవారు జుట్టే విరబోయనే వియబకూడదు. అసలు అది వదలకూడదు. అది ఎప్పుడైతే విరబోస్తారో వాళ్ళకు వచ్చేటువంటి దరిద్రపు కొట్టు దోషాలు ఇంకెవరికి రావు. జుట్టు విరబోయడం వల్ల అంత జరుగుతుందా గురుగారు? నిజంగా తల్లి, ఎందుకో చెప్తా విను. స్త్రీ ఎప్పుడైతే తన జడను వదిలేస్తుందో, అంటే ఇప్పుడు సీతాదేవి ఒక సందర్భంలో జడ ఇలా విరబోసుకున్నందుకే 12 సంవత్సరాలు రావణాసుడి దగ్గర ఉంది. కేవలం దానివల్లనే. అదేలా గురుగారు? ఆడవాళ్ళు ఎప్పుడైతే జడను వదిలేస్తారో చుట్టుపక్కల ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి వీళ్ళ జడలో వాలిపోతాయి. ఏ సమయమైనా కింద కొసైనా ముడి వేసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉండేది. అవునా? అవును గురుగారు. ఒకటి చిన్న ముడి వేసుకో అంటారు. అలా ఉంటే ఏం కాదు. జడ వదిలేస్తే చుట్టూరుగా ఉండే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు యక్షిణులు యమదూతలు ఏమున్నా వచ్చి దాక్కోవడానికి మన జడనే పడుతుంది. ఇలా పిన్నులు పెట్టుకొని వదులుకోకూడదు, కింద కొసలే వేయాలి. తర్వాత రెండోది కూడా చెప్తా వినుదల్లి. స్త్రీలో మామూలుగా ఇదపూర్వంలో చాలా మంచిగా ఉండేటువంటి వారు ఇప్పుడు ఒక్కొక్కరు 2, 3, 4, 5 ఇట్లా 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని పెంచుకుంటూ పోతున్నారు. అవునా కాదా? ఆ దోషం కూడా ఈ జడ వల్లనే వస్తుంది. అది ఎందుకయ్యా అంటే
ఇప్పుడే పుట్టిన పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 5 నిమిషాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఇంకో నిమిషంలో మరణిస్తాడనే ముసలివాడి దగ్గర ఎంత కామ క్రోధ లోభ మోహాది కోరికలు ఉంటాయో అవన్నీ వచ్చి వాళ్ళ జడలో వాలిపోయి ఆ జడ నుంచి నీ మెదడులోకి వెళ్ళిపోయి నిన్ను కూడా ఆ తత్వంలో మారుస్తుంది. ఇది జుట్టు చిన్నగా కత్తిరించుకోవచ్చా గురుగారు? అయితే అసలు జుట్టు కత్తిరించకూడదు తల్లి, కత్తిరించకూడదా? జుట్టు కూడా కత్తిరించకూడదు. ఎప్పటి వరకు స్త్రీకి భర్త మరణించేంత వరకు జుట్టు తీయకూడదు తల మీద ఈ నుంచి. మధ్య స్టైల్స్ వస్తున్నాయి కదా గురుగారు, బటర్ఫ్లై కట్టని, యూ కట్టని, వి కట్టని. దానికి మనం ఏం చెప్పలేము. ఎందుకనంటే దరిద్రాన్ని కొనుక్కుంటా అంటే నేనేం చెప్పలేము తల్లి. ఎందుకనంటే వాళ్ళు కావాలని లక్ష్మీదేవికి చూడండి, పూర్వంలో ఒక్కొక్కరు ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ జడ మన కింద పిక్కలకు తాకేది వాళ్ళకు. అవునా? అంత పెద్ద జడ, వాళ్ళు జడ అని అంటారు. అవును గురుగారు. అవునా కాదా? అంత జుట్టు ఒక్కొక్కరికి చూస్తే అబ్బా ఏమున్నదిరా ఆ జుట్టు అవును గురుగారు అనుకుంటావా? అప్పట్లో బాగా మందంగా కూడా ఉండేది, మందంగా ఉండేది. ఇప్పుడు పల్చబడిపోయింది, పూర్తిగా పల్చబడిపోతున్నది. ఎందుకు అనంటే హెయిర్స్ ఎప్పుడు పచ్చబడితే నువ్వు ఎప్పుడైతే స్ట్రైక్లింగ్ చేస్తావో అంటే సాఫ్ట్గా కనిపించాలని అడ్డమైన ఎన్ని తలకు రాస్తూ ఉంటారు. అవునా? అవును గురుగారు. అవి మనం ఎప్పుడైతే చేస్తామో, ఇంకో విషయం చెప్తా చూడు, చిన్న వయసులోనే ఆ వెంట్రుకలు కూడా తెల్లబడిపోతుంది. అవునా కాదా? అవును గురుగారు. పూర్తి అంటే ఒంటికి రావాల్సినటువంటి పోషణార్థాలు రాకుండా అడ్డమైన వాటికి మన శరీరం గురవుతూ ఉంటే అది పలసబడము. ఆడవాళ్ళకు కూడా బట్టతలలు వస్తున్నాయి తెలుసా మీకు? అవును గురుగారు. చూసారా ఎప్పుడైనా? అవి ఆడవాళ్ళకి బట్టతలలు వచ్చేది వారు. అవును గురుగారు, పల్చబడిపోతుంది. పలచబడిపోయి బట్టతల వస్తున్నదంటే ముఖ్య కారణం ఇవేరా తల్లి. మొత్తం మీద జుట్టు విరబోసుకున్న 1 గంటకి ఎప్పుడు వెళ్ళినా సరే ఆత్మలు అనేవి తొందరగా ఆత్మలకి ఆకర్షితులు అవుతారు అన్నారా? అందుకోసమే ఆత్మలు ఉండే తీరులో ఉంటాయి, వాటిని మనం చూసే ఎక్కడైనా తీరులో ఉండొచ్చు చూడాలి. అంటారు గురుగారు? ఎక్కడైనా ఉండవచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు. అలా కాదు, ఆత్మలు తిరిగే సమయం ఒకటి తల్లి. ఏ గురుగారు? పగల్లో అవి బయటికి రావు, రావు. ఓ. మరి చీకటి అయింది కదా అని చెప్పి కూడా బయటికి రాదు. ఉమ్. వాటి సమయము దేవతామూర్తులు నిద్రించిన గంట తర్వాత. అది ఎప్పుడు గురుగారు? రాత్రి 11 నుంచి మొదలుకొని ఉదయం 3 వరకు ఓ. వాటి సమయం. ఓకే గురుగారు. కానీ దుష్ట ప్రయోగం కనుక జరిగిందనుకోండి 24/7 ఉంటుంది ఇంట్లో. బో. అది నిద్రలో ఉన్న నీ చడి శబ్దానికి నేనేం చేయాలో అది చేస్తుంది. బో. అన్నారా? అలాంటి పరిస్థితులు ఉంటాయి ఆత్మల వల్ల. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి గురుగారు? మరి గురువులకు చూయించుకోవడమేనా? అలాంటి పరిస్థితులు వస్తే మొదలుగా మమ్మల్ని సంప్రదిస్తే మేమేం చేయాలో అవి చెప్పగలుగుతాము. కాకపోతే వాటికంటే ముందు ఒక్కటైతే చెప్తా. చెప్పండి. ఏదైనా సరే ఎవరికైనా సరే పూర్వము ఆడవాళ్లకు తలంటు స్నానం చెయ్యగానే సాంబ్రాణి వేస్తారు తెలుసారా? తెలుసు గురుగారు. చూసారా ఎప్పుడైనా? సినిమాలలో కూడా ఇట్లా వేసే లెక్క అవును, కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? వీళ్ళు జడ వదిలేసినందుకు ఎక్కడ దుష్ట శక్తి వస్తుందా, ఎక్కడ ఏం జరుగుతుందా అనే విషయం అది తెలియదు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఆ యొక్క జడకు ధూమము అనేటువంటిది వేసి, ధూమం వేసేసరికి ఏమవుతుంది, ఆ ధూమం వల్ల ఈ యొక్క జుట్టులో ఉండేటువంటి చెడు శక్తులన్నీ కూడా నివారణ అయ్యి హ్యాపీగా ఉంటారు. అందుకోసమే ఉదయము సాయంత్రము 6 గంటల కల్లా ఇంట్లో ధూపం వేసుకుంటే మ్యాక్సిమం ఎటువంటి దుష్టశక్తి అనేటువంటిది ఇంటికి రాదు, రానివ్వదు.